హత్య కేసును ఛేదించారు పోలీసులు. మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ నరసింహ తెలిపారు. మృతుడు చారగండ్ల శివ, నిందితుడు పెద్దిలింగ స్వామిల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరిపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. 5 ఏళ్ల క్రితం జరిగిన గొడవలో లింగస్వామి మృతునిపై హత్యాయత్నం చేయగా అప్పటి నుంచి పగ పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 26న సూర్యాపేటలోని పూల సెంటర్ వద్ద మళ్లీ వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో పెద్దిలింగ స్వామి పాత కక్షలు మనసులో పెట్టుకుని తన అనుచరులతో కలిసి శివను పథకం ప్రకారం చంపేశారు. కత్తులు, గొడ్డలతో తలపై నరికి దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పరారయ్యారు. మృతుడి భార్య అఖిల ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. 3 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సూర్యాపేట టౌన్ ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 1లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు. ఇతనితోటి ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ మృతుడు కూడా గతంలో మర్డర్ కేసులలో, వివిధ కేసులలో ఉండి హిస్టరీ షీటర్గా ఉన్నాడు. అతనికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతనితోటి ఎనిమిటీ పెంచుకోవడం, ఆ ఎనిమిటీలో భాగంగా పథకం ప్రకారం ఇతన్ని అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం, అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం, ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు, పొడవన్లతోటి అతన్ని హతమార్చడం జరిగింది. 26/9/2025 రోజు ఎవరైతే మృతుడు చారగండ్ల శివ, ఇతను ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1 చెందినటువంటి శివ, ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులు ఉన్నాయి. సూర్యాపేట టౌన్ ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయం